తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మీ గురువు గారు చాలా సినిమాల్లో సౌందర్య గారికి మంచి పాత్రలు పడ్డాయి అన్నమాట. సో మీరు ఒక దగ్గర రాశారో చెప్పారో నాకు గుర్తులేదు, కానీ సౌందర్య గారిని ఒక పెళ్లిలో చూసి ఈ అమ్మాయి హీరోయిన్ గా బాగుంటుందని మీరు ఫిక్స్ అయితే ఆల్రెడీ అమ్మాయి చేస్తుందని చెప్పి ఒక దగ్గర కూడా చెప్పున్నారు. అవునండి, గుర్తుందా మీకు? అవునండి, అవునవును. అది గ్యాంగ్ వార్ అని సినిమా అండి. సార్ గ్యాంగ్ వార్ అని పామ్ గ్రోవ్ హోటల్లో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సార్ మన రైటర్ శ్రీనివాస్ చక్రవర్తి గారని, జగదేక జగదేక వీరుడు అతిలోక సుందరికి మూల కథ ఆయనే. తర్వాత దొంగోడు వచ్చాడు, చుట్టాల అబ్బాయి, పెళ్లి, ఈ సినిమాలు కథలు అన్ని ఆయనే అనమాట. ఆయన మంచి రైటర్. ఆయన రాజశ్రీ గారని మన సాంగ్స్ రాస్తారు, డబ్బింగ్ సాంగ్స్. ఆయన ఫేమస్. ఆయన డైరెక్షన్ కూడా చేశారు. ఓకే, వాళ్ళిద్దరూ ఆ సినిమాకి కథ చర్చలు జరుగుతూ ఉన్నాయి పామ్ గ్రోవ్లో. అప్పటికి వినోద్ కుమారు, తర్వాత భానుచంద్ర గారు, హరీష్ ప్రేమ ఖైదీ హీరోని, వాళ్ళు ముగ్గురు హీరోలు అనేది ఫిక్స్ అయ్యి ఉంది అప్పటికి. ఒకళ్ళ పక్కన శోభన గారు, ఒకళ్ళ పక్కన కస్తూరి. ఫస్ట్ ఎంట్రీ తెలుగుకి. తమిళ్ కస్తూరి ఇప్పుడు చాలా చాలా చేస్తారు కదా, ఆవిడ ఫస్ట్ పిక్చర్ అన్నట్టుగా ఎంట్రీ. ఈ హరీష్ పక్కన ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయిని ఎవరు అంటే డైరెక్టర్ గారు అన్నారు, సినిమా వాళ్లే కదయ్యా, ఎక్కడన్నా ఉంటారు చూడండి, మనకి ఎక్కడన్నా ఫ్యామిలీస్ లో మంచి అమ్మాయి. అది ఎవరి పెళ్లి సార్? అది ఎవరి పెళ్లి? అది ఎవరిదో మనకు తెలియదండి. అది ఓకే కాదు, ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడోకక్కడ దొరుకుతారయ్యా. ఇప్పుడు రేవతి గారిని ఎక్కడో కాలేజీ దగ్గర చూసి ఆయన ఎలా బుక్ చేశారు. అప్పుడు తమిళ వాళ్ళు చాలా మంది చేస్తుండేవారండి అలాగా. అంటే అసలు సినిమాతో సంబంధం లేకుండా ఒక డాన్స్ స్కూల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మంచి ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయిని అమ్మ సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగి తీసుకొచ్చేవారు. అలాగే అమల గారు వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. రేవతి గారిని అలా పట్టుకున్నారు. అట్లా ఎవరో ఒకళ్ళు దొరుకుతారయ్యా, కొంచెం ఇన్నోసెంట్ బాగా మంచి లుక్ ఉన్న వాళ్ళని చూడండి, సినిమా వాళ్ళనే చూస్తే మనకి సెట్ అవ్వదు అని చెప్పారు. పెళ్లి దగ్గరికి వెళ్ళారు మీరు? పెళ్లి దగ్గరికి వెళ్ళలేదు, మాది స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి పామ్ గ్రోవ్ హోటల్లో. ఓకే, ఒకరోజు నేను పామ్ గ్రోవ్ హోటల్కి వెళ్తూ ఉంటే అక్కడ పెళ్లి ఏదో రిసెప్షన్ ఏదో సంథింగ్ కార్యక్రమం జరుగుతూ ఉందండి. ఓకే, ఆ పెళ్లి వాళ్ళందరూ తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఒక అమ్మాయి అక్కడ రిసెప్షన్ ఎదురుగా సోఫాలో ఒక వైట్ అండ్ వైట్ చుడిదార వేసుకొని ఒక అమ్మాయి అలా కూర్చుంది. ఆ పిల్లలు వెళ్ళే వాళ్ళ పిల్లలతో ఏదో మాట్లాడుతూ అలా ఉంది. డైరెక్టర్ గారు ఇవన్నీ అన్నారు కదా అని వెంటనే మనకి ఏంటంటే స్ట్రైక్ అయింది, అమ్మాయి భలే ఉంది, అమ్మాయి అయితే బాగుంటది ఇలా అని చెప్పి. అప్పుడు మన ధైర్యం ఉండదు కదండి. నాకే సరిగ్గా చాలా, నేను బాగా యంగ్ కదా, మనం వెళ్ళి అడిగితే తంతారు కదా సినిమాల్లో యాక్ట్ చేస్తారంటే అని. అప్పుడు నేను పైకి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి చెప్పాను అనమాట, సార్ కింద ఒక అమ్మాయి ఉంది సార్, కూర్చొని ఉంది, చాలా ఇన్నోసెంట్ భలే ఉంది సార్, మన క్యారెక్టర్కి చాలా బాగుంటుంది సార్, అది ఇది అంటే మరి అడగకపోయావా అన్నారు. అడిగితే తంతారు సార్, మీరంటే పెద్దరికంగా ఉంటుంది, మీరు వచ్చి అడిగితే బాగుంటుంది అది అంటే. అప్పుడు రాజశ్రీ గారు కూడా ఎల్లు చూడంటే శ్రీనివాస్ చక్రవర్తి గారు కిందకు వచ్చారు. మేము వచ్చాం, కిందకు వచ్చేటప్పటికి చూస్తే అమ్మాయి లేదు. సరే చూస్తుంటే ఏం చక్రవర్తి బాగున్నావా అని ఒక వాయిస్ వినిపించింది. చూస్తే ఒక ఆయన, పెద్ద ఆయన వచ్చారు. వాళ్ళిద్దరు వాటేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అందులో తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒక రైటరు కన్నడలో. వీళ్ళిద్దరు కలిసి కన్నడ సినిమాలు పనిచేశారట. ఏంటి అలా ఇలా ఇటు అటు ఎతుకుతున్నాం అంటే, ఏం లేదు, మా సినిమాలో ఒక అమ్మాయి కావాలి, మా వాడు ఎవరో ఇక్కడ ఒక అమ్మాయి ఎవరో బాగుందని చెప్తే వచ్చాము, చూస్తే లేదు అంటుంటే కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి సోఫాలో కూర్చుంది. అక్కడే కూర్చున్నప్పుడు నేను సార్ అది అమ్మాయి అన్న అంటే చూసి బాగుంది కరెక్ట్గా అంటున్నారు శ్రీనివాస్ చక్రవర్తి గారు. అంటున్నప్పుడు మా ఇట్రా అన్నాడు ఆయన. అమ్మాయి లేచి వచ్చేసింది. లేచి వచ్చేసేటప్పటికి ఇదేంటి ఇలా పిలిచేస్తున్నాడు అనుకున్నాం మేము. అదే ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అమ్మాయే అన్నాడు ఆయన. అంటే అదే నేను చిన్నప్పుడు చూశాను, ఇంతే ఉంది, అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని. ఈయన శ్రీనివాస్ చక్రవర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అప్పుడు చాలా అయ్యో ఇంత పెద్దదైపోయిందా అది ఇది అని అంటే. అది ఇంకో విషయం తెలుసా, ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా యాక్ట్ చేసింది అమ్మాయి హీరోయిన్ గా. ఇప్పుడు కూడా ఒక పిక్చర్ కి అగ్రిమెంట్ కోసమే వచ్చాము మేము అన్నారు. అయితే ఇంకేముంది అసలు, ఆ అమ్మాయి ఇంకా హీరోయిన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది, ఓకే ఫిక్స్ అని చెప్పి. సరే డైరెక్టర్ గారికి చూపెట్టాలి కదా,
వచ్చారు మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వచ్చారు, చూశారు, డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు, ఫిక్స్డ్, హ్యాపీ. అయితే ఇందులో 3 హీరోయిన్లో ఒక హీరోయిన్ అంటే ఆయన అన్నారు, వాళ్ళ నాన్నగారు, అసలు 3 హీరోయిన్లు కాదు, ఏదైనా కోటి రామకృష్ణ గారి సినిమాలు అంటే చేసేస్తాము అని చెప్పారు. అయితే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నన్ను అగ్రిమెంట్ చేసిన సినిమాకి కూడా సేమ్ డేట్లు అడుగుతున్నారండి అని. డేట్లు అందులో హీరో ఎవరంటే అందులో హరీష్ అన్నారు. అదేంటి మరి మనకున్నాయి కదా ఆ డేట్లు, హరీష్ అంటే నెక్స్ట్ హరీష్ వచ్చి సార్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ డేట్లు వాళ్ళకి అని అన్నారు. అది మనవరాలి పెళ్లి సినిమా, అది ఫస్ట్ మూవీ తెలుగులో, అది ఫస్ట్ మూవీ సౌందర్య గారికి. వాళ్ళిద్దరికి. అది అక్కడ డేట్లు మ్యాచ్ అయితే ఈ పిక్చర్ చేసేది అనమాట. ఓకే, అట్లా ఆ తర్వాత కూడా ఒకసారి ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, ఆ రోజు పామ్ గ్రోవ్లో చూశాను మిమ్మల్ని, ఇలా జరిగింది అంటే అన్నారు ఆవిడ. అట్లా అంటే మీకు చాలా అనుభవాలు ఉంటాయి సార్, అంటే ఒక్కొక్క యాక్టర్స్తో ఒక జర్నీ ఉంటుంది కాబట్టి మర్చిపోలేని అనుభవాలు ఉంటాయి. సౌందర్య గారితో మీకు పర్టికులర్గా ఆ రోజు ఇది జరిగింది, చాలా బాగా అద్భుతంగా అనిపించింది, లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ చేస్తాను. అంటే ఆవిడ అసలు చాలా పొలైట్గా ఉంటారండి, ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు, అలా అని బిగుసుకుపోయి ఉండదు. ఆవిడ బిహేవియరు చాలా బాగుంటుంది సార్, అంటే నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. చిలక పచ్చకాపురం అని ఒక పిక్చర్ షూటింగ్ జరుగుతూ ఉందండి, అక్కడెక్కడ సకినేటిపల్లి ఆ ఏరియాలో ఎక్కడో చేసాము. ఒక సాంగ్ ఉంటుంది అందులో, కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా. దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలన్నమాట. సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదా, అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు. అప్పుడు మేనేజర్లు వెళ్ళి ఒక చిన్న ఇంట్లో ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే, ఆ బాత్రూంలో స్నానం చేయాలి. అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ కదా సార్? అప్పటికే హీరోయిన్, అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ, అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగళూరు వెళ్ళామండి. కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను వెళ్ళాము, మధ్యలో జగత్ బాబు గారు కూడా కలిశారు, మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులు లాగా అనిపించారు. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్, పెద్ద స్టార్ కదా, కానీ అందరినీ ఆ పలకరించే విధానం కానీ అందరినీ రిసీవ్ చేసుకునే విధానం, అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్, మా అమ్మ, మామయ్య, రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్లో పనులన్నీ చేస్తారో అలా చేశారు ఆవిడ. సో అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అప్పటికి, అవును చేయించుకోవచ్చు, కానీ అంత ఆవిడ అది ఒకటి బాగా అనిపించిందండి ఆ టైంలో. అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ కోటి రామకృష్ణ గారి రియాక్షన్ ఏంటి, అంటే మీ రియాక్షన్ ఏంటి? ఒక అసోసియేషన్ ఉంది, చాలా సినిమాలు పనిచేస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు. నేను యాక్చువల్గా కలిసి పనిచేసింది ఒకే సినిమా ఆవిడతో, కానీ తర్వాత డైరెక్టర్ గారి సినిమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాం కదండి. ఇప్పుడు అమ్మోరు జరుగుతున్నప్పుడు వెళ్ళేవాళ్ళం, తర్వాత దొంగాడు జరుగుతున్నప్పుడు వెళ్ళేవాళ్ళం. అట్లా మేము వేరే పిక్చర్స్ చేస్తున్నా కూడా చాలా సార్లు కలవడం జరిగింది. ఏం సార్ రియాక్షన్ అంటే? ఇప్పుడు చాలా బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపించింది. అసలు నిజంగా వీళ్ళు ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళడం, పాలిటిక్స్ ఎందుకు అనేది అయితే పాలిటిక్స్ మీద కోపం వచ్చిందండి నాకైతే. అంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అండి చాలా గొప్ప జీవితం సార్ వాళ్ళది, చాలా గొప్ప జీవితం. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది అభిమానిస్తుంటారు, ఆ అభిమానం అనేది అసలు అయితే వెళ్ళకూడదని కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, వెళ్ళొచ్చు. కానీ ఆ రోజున ఆవిడ ఆ హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే ఎంత బాగుండేది అని చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ అన్నయ్య కూడా అమర్ అని, అసలు అమర్ లేకుండా ఆవిడ ఉండదు, ఆవిడ లేకుండా అమర్ ఉండదు, వాళ్ళిద్దరూ ఒకేసారి, వాళ్ళిద్దరూ అసలు వదిలేవాళ్ళు కాదండి. సో మీకు ఆవిడ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంత్ కుటీర్ అని ఉండేదండి, ఒక గెస్ట్ హౌస్. మామూలుగా మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు షూటింగ్లకి అక్కడ దిగుతాం, అక్కడ రూమ్స్ ఇచ్చేవాళ్ళు మాకు కూడా.
ఆవిడ లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నారు. అదే సార్ నాకు చాలా మంది చెప్పారు పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో హీరోయిన్స్ దొరుకుతున్న రోజుల్లో అవును, ఆమె అక్కడే దిగేవాళ్ళంట. ఆ చిన్న ఇంట్లో అక్కడ ఆ వాతావరణం అది ఆవిడకి ఇల్లు లాగా అయిపోయింది. 2 రూమ్స్ ఇంకా ఆవిడ వస్తుంటే ఆవిడకే ఆవిడ వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు వచ్చేవారు. 5 స్టార్ హోటల్స్ వద్దనేవారంట. అంటే వాళ్ళ కంఫర్ట్ ఇంకా అదే చెప్తున్నాను కదండి. అంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో అందులోనే ఉన్నారు ఆవిడ చివరి వరకు కూడా. సూపర్. ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లాగే ఎప్పుడు ఆవిడకి గర్వం రాలేదండి. నాకు తెలిసి ఎప్పుడు గర్వం రావడం, ఒకళ్ళని ఒక మాటని తోలనాడడము, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడము అది ఎప్పుడు లేదు. సార్ ఇంకో క్వశ్చన్, అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్, ఏదన్నా కొంచెం తప్పులు ఉంటే మీరు ఫిల్టర్ చేయండి, నాకు అంత అనుభవం లేకే. అంటే సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో, ఒక సౌందర్య గారు, ఒక రమ్యకృష్ణ గారు. సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం. రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు? రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి, అసలు వర్క్ చేయలే. కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు. ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు, అది వినడమే. అంటే అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు. అవునండి, అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, చూడడము అలాంటివి అంతే, మా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి. అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు అని. అంటే ముందు వేరే ఎవరన్నా అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు. బట్ 2-3 సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికి ఎంత వాల్యూ వచ్చింది అనేది అయితే డైరెక్టర్ గారు 2-3 సార్లు అనడం నేను విన్నాను. రమ్యకృష్ణ గారు చంపేశారు కదా సార్ సినిమా. అవునండి, అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పేవారు డైరెక్టర్ గారు. అసలు ఆవిడ ప్రజెన్స్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆయన ఏమనేవారంటే, విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు, కానీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది, తినేస్తారు కదా అసలు. అలా ఉండే వాళ్ళల్లో రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను. సూపర్. అంటే అమ్మోరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు ముందు గుడులు కట్టి పూజలు చేసేవాళ్ళు అంట. చిన్న అమ్మవారి రాళ్ళుగా పేర్చి హారతలు ఇస్తా అక్కడ సినిమా ఆడుతుంటది, బయట ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. నేను అదే లీలామాల్ సెంటర్ లో కూడా అది పెట్టాను కూడా ఆ సీన్. అది సినిమా థియేటర్ లో జరుగుతుంది కదా, అలాగా అమ్మోరు అంటే ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఆడుతుంటే ఆ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు కదా ఆయన, ధర్మ సుబ్రహ్మణ్యం గారు. ఆ అమ్మోరు సేమ్ అది పెట్టి పూజ చేస్తారు, అక్కడ హుండీ పెట్టి వీళ్ళు డబ్బులు దండుకుంటుంటే ఆ సినిమాలో లాగా ఈయన అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా అని ఈయన ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనడం అవన్నీ చేశాను. అప్పుడు అవి జరిగినాయి రియల్ గా హుండీలు పెట్టి థియేటర్స్ దగ్గర ఆ బొమ్మ పెట్టి చాలా మంది వచ్చి ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆ సీన్ పెట్టాను.